మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. జై శ్రీరామ్. ఇదే కాకుండా దమ్మకి ఇదే ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే ఏ కులమైనా కూడా అన్ని కులాలకు ఆదర్శంగా ఉండాలంటారు. గట్టిగా జై శ్రీరామ్ అంటారు నిజమైన కాపాడు. అవును కదా, జై శ్రీరామ్ అందరితో కూడా కానీ చాలా సంతోషం. నన్ను అంటే దాని సన్మానం కాదు, ప్రారంభోత్సవం నెక్స్ట్ సన్మానం నెక్స్ట్ వస్తాం వాళ్ళు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను పిలిచి ఆహ్వానించి నా ద్వారా ఈరోజు భూమి పూజ చేసినటువంటి మున్నూరు కాపు వేములవాడ మొత్తం నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేములవాడ కాపుల దగ్గర పొట్టు పైసలు ఉంటాయంటారు, కానీ వేములవాడ టౌన్కి మాత్రం మున్నూరు కాపు సభ భవనాన్ని కట్టడం మాత్రం పైసలు ఇస్తారు. అది నేను అనుకున్నా సరే అన్న స్లాబ్ అయింది కావచ్చు, నేను ఇచ్చే ఎంపీ ల్యాడ్స్ అదనంగా ఉపయోగపడతా అవచ్చు అనుకున్నాను. వీటికి సరే మొత్తం ఖాళీ జాగానే పడుతున్నాను. కానీ బయట చూస్తే మా రావణ ఓకే, రావణ 50% కాపాడు. రావణ ఇప్పుడు ఏ వర్గం 50% అంటారు. తప్పకుండా నా వంతు ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఇంకా నా వంతు సహకారం తప్పకుండా చేస్తా. ఎందుకంటే నేనేం అవి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు ఏదైనా ఒక హాల్ నిర్మాణం చేపడితే ఆ కులంలో 10 మందికి ఉపయోగపడే విధంగా మాత్రమే నిధులను వినియోగించవలసిన బాధ్యత ఉంటుంది. నిన్న కూడా సిరిసిల్ల చెప్పిన అధ్యక్షుని కోసమో, ఉపాధ్యక్షుని కోసమో, కార్యదర్శుల కోసమో, ఆఫీస్ మీటింగ్ల కోసమో నిధులు ఇస్తే వృధా అయితే దేనికి పనిచేయదు. బట్ ఏ నిర్మాణమైనా ఆ కులంలో 10 మందికి ఏదో విధంగా ఫంక్షన్స్కో లేకపోతే సమావేశం నిర్వహించుకోవడానికి దేనికో దానికి ఉపయోగపడితే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఇక్కడ ఫంక్షన్ హాల్కి వాళ్ళు హాల్ కడతాను కాబట్టి తప్పకుండా నేను కూడా ఇంకా నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మొన్ననే గెలిచినాయి కాబట్టి ఇంకా అన్ని కుల సంఘాలకు ఇవ్వాలి. అన్ని కుల సంఘాలను చాలామంది వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు. మొన్న ఎన్నికల సందర్భంగా మీరందరూ కష్టపడి పనిచేసారు. మీరందరూ కష్టపడి పనిచేస్తేనే అంత మెజార్టీ వచ్చింది. అంత మెజార్టీ వచ్చింది కాబట్టి కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారు, మా నడ్డా గారు, అమిత్ షా గారు నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు చేశారు. కాబట్టి దేశానికి సేవ చేసే అవకాశం, అదృష్ట అవకాశం నాకు వచ్చింది. ఇక్కడ దాని కారణం ఏంటంటే మీరందరూ కష్టపడి ప్రేమ అభిమానంతో రాజకీయాలకు ఖచ్చితంగా నన్ను గెలిపించే ప్రయత్నం చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేసింది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా పనిచేసింది. దానిలో ఏమనలేదు. బీజేపీ కార్యకర్తలు అట్లా అగ్రెసివ్గా పనిచేశారు. అందరినీ కన్విన్స్ చేసి, అందరినీ ఒప్పించి మెప్పించి దేశం ఏంది, ధర్మం ఏంది, సమాజం ఏంది అని చెప్పి అన్ని విషయాల్లో ఒక అవగాహన కల్పించి వాళ్ళ కష్టపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు, ఇతర పార్టీ నాయకుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. సామాన్య ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందని చెప్పి వాళ్ళందరూ అనుకోవడం. ఈ సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడ అన్ని పార్టీలు కలిసి వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేసినాయి. ఇక్కడ కష్టపడి గెలిపించి కాబట్టి 2,20,000 ఓట్లతో గెలిచింది. పోయినసారి 89,000 ఓట్లు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో హైయెస్ట్ మెజార్టీ పోయినసారి. ఈసారి అంతకు 3 చేసి ఇలా 2,20,000 ఓట్లతో గెలిపించారు. చాలా సంతోషం. మీరు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో నన్ను గెలిపించారో తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కూడా తప్పకుండా నేను సహకరిస్తా. నిన్ననే ఆదిత్య శ్వాస్ గారు శాసనసభ్యులు ఫోన్ చేశారు. వాళ్ళు వేరే విజయవాడ పోయే కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ వచ్చేస్తారు, వేరే కార్యక్రమంలో కలుద్దామని చెప్పన్నారు. ఎందుకంటే మీడియాలో చెప్తున్న మళ్ళీ ఆదిత్య శ్వాస్ డుమ్మా అని రాస్తారు. కాబట్టి ఆయన మా సోదరుడే. రాజకీయాలకు ఓట్లప్పుడు ఎలక్షన్ మాత్రమే ఎన్నికల తర్వాత అందరం కలిసి ఉండాలని చెప్పి నేను అనుకుంటా, అందరూ అనుకుంటారు. దాంతోపాటు వాళ్ళ వేములవాడకు సంబంధించి గతంలో కూడా చాలా ప్రయత్నం చేస్తాం. వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద కానీ ఇతరత్ర అభివృద్ధి చేయాలని చెప్పండి.
ఈసారి ఎట్టి బస్సులో ఆది శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో, ఇక్కడ అధికారుల సహకారంతో, ఇతర పార్టీ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసి కేంద్రం యొక్క అనేక సంక్షేమ పథకాలున్నాయి, అనేక స్కీమ్స్ ఉన్నాయి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి. టూరిజంకి సంబంధించి కూడా అనేక స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి మొన్ననే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు కలిసి వారు కూడా విషయాన్ని వివరించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారు వచ్చిందంటే ఆ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కూడా అక్కడ మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు సహకరించాలంటే చెప్తే వారు కూడా అన్ని విధాలు సహకరిస్తా. అవసరం వస్తే నేనే వచ్చి వేములవాడ దేవస్థానం చూసి ఏ విధంగా చేద్దామో ప్లాన్ చేస్తా అని చెప్పి వారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి బస్సులో ఈసారి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని, కొండగట్టు దేవస్థానాన్ని, ఇల్లంతకుంట రావాలని ఎట్టి బస్సుల విస్మరించలేదు. తప్పకుండా అందరం కలిసి, ఇది భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్ర ప్రభుత్వమో కేవలం బండి సంజయ్ అని చెప్పి పేరు కోసం కాదు, అందరం కలిసి చేస్తాం. అందరం కలిసి చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచనతో నేర్చుకున్నాను నేను. మరి దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధి కూడా గతంలో సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ అన్ని రకాలుగా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తీసుకొస్తాం కూడా. సరే, మీడియా మొదటిదాకా మరి రాలేదు, మొదటిదాకా వెమ్లవాడ ఫ్లెక్స్ వాళ్ళు కట్టలే. నన్ను వెమ్లవాడ మున్నూరు కాపు సంఘంలో వీళ్ళు అంటాము, జిల్లా మున్నూరు కాపు సంఘంలో అంతకు వీళ్ళు. ఈసారి ప్రేమతో పిలిపించినది కాబట్టి కష్టపడి గెలిపించడం, ఈసారి పిలిచి సంతోషపడాను. ఇద్దరు మొదటిదాకా కాపుడు అనుకుంటున్నాను. నన్ను ప్యూర్ అనుకున్నా, డూబ్ అనుకుంటారు వస్తున్నది. నాకు గోత్రం కూడా పర్సెంట్ గోత్రమే, గ్యారెంటీ అన్నారు. కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని నేను కూడా పోయిసారి ఒత్తిడి తీసుకురాలి. నేను కూడా కానీ ఏ విధంగా సహకరించాలో ఏ విధంగా సహకరించిన. కాబట్టి అన్ని కుల సంఘాలు కూడా ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఎంపీలు ఆర్టిస్తాను దాదాపు అన్ని కుల సంఘాల నాయకులు అదే విజ్ఞప్తి చేస్తాను. ఆఫీసుల కోసం డబ్బులు తీసుకోకండి, మీ కుల సంఘంలో అక్కడ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడుకోండి అని చెప్పి చాలా కుల సంఘాలకు నేను నిధులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అనేసరికి ఏ కుల సంఘమైనా కూడా రాజకీయాల గురించి కుల సంఘం నాయకులు దయచేసి కూడా దేవన్న ఏ పార్టీ కాదనుకుంటా, పార్టీ అనేనా ఏ పార్టీ, ఏ బండి అన్ని బండి రోడ్డు కాపు సంఘాన్ని పని చేయ. అంటే కుల సంఘం నాయకులు ఏమవుతుందంటే దేవన్న ఒకటి సిన్సియర్ కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు నాలంటోడు ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను బీజేపీ అంట, అవునా కదా? ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పార్టీ, కానీ పార్టీకి సంబంధం ఉంటుంది. ఏ పార్టీకి రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులను అన్ని కుల సంఘాలు కానీ వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తే ఆ సంఘము నిర్విఘ్నంగా ముందుకు పోతుంది. ఈ కుల సంఘాలలో రాజకీయాలను చొప్పించదు. రాజకీయాలను చొప్పిస్తే ఏమవుతుందంటే అవి గ్రూపులుగా తయారవుతాయి. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే కుల సంఘాలు చీల్చి ఈయనది ఈ పార్టీ, ఆయనది ఆ పార్టీ, నువ్వు ఈ పార్టీలో కొట్టుకో, నువ్వు ఈ పార్టీ గురించి జెండా ఎగిరాయి, నువ్వు ఈ పార్టీకి చెయ్యను కుల సంఘంలో పోయి చీల్చే ప్రయత్నం చేయడమే రాజకీయ నాయకులుగా అవసరం. ఏ కుల సంఘం చక్కగా ఉండాలని చెప్పి ఏ రాజకీయ నాయకులు చూసుకోడు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలు నిర్వహించాల్సిన బాధ్యత, కుల సంఘాలు ఉండాల్సిన బాధ్యత. అప్పుడే ఆ కుల సంఘాలకు ఇలా నిధులు ఇవ్వడంలో కానీ సహకరించడం కానీ అలా మాలాంటి నాయకులు కానీ అందరూ కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ కుల సంఘానికి వస్తున్నట్టు ప్రశాంతంగా ఉండాలి. మేము ఇది మా గ్రూపు, అది ఈ గ్రూప్ అని చెప్తే ఏ కుల సంఘం అభివృద్ధి కాదు. ఇలా ఉన్నాయని కుల సంఘాలు అన్ని కూడా 2 లక్షల రూపాయలు ఇస్తారు, ఇచ్చి పిల్లర్లు వేస్తాయి, పిల్లర్లు మొత్తం చిల్లుమెట్టాయి, మళ్ళీ పోతాయి కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎంపీ వేస్తాడు, ఇంకో ఎమ్మెల్యే వేస్తాడు, మళ్ళీ 2 లక్షల రూపాయలు ఇస్తారు. మళ్ళీ 2 లక్షలు ఇస్తే మళ్ళీ పైన స్లాబ్ కూడా కాదు. కాబట్టి అట్లా కాకుండా పని ప్రారంభించినప్పుడు అందరి సహకారంతో, ఏ పార్టీ అయినా అందరి సహకారంతో ఆ భవనం కానీ పని పూర్తి అవ్వాలంటే రాజకీయాలను చొప్పించే ప్రయత్నం కుల సంఘాలలో ఉండదు. ఏ కుల సంఘమైనా కూడా. బట్ అన్ని కుల సంఘాలు అదే చెప్పినాను. కరీంనగర్ కూడా చాలా కుల సంఘాలు కూడా అదే చెప్పినాను, తగ్గింది కొంచెం. కాబట్టి నేను మీరు గెలిపించిన ఎంపీగా, మీరు కష్టపడి ఇష్టపడి గెలిపించిన ఎంపీగా, మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు అండగా ఉంటా, నా వంతు సహకరిస్తా. అన్ని కుల సంఘాలకు నేను అండగా ఉంటా. వాళ్ళకు ఎందుకంటే మీరు ఆ బాధ్యతకు అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతను ఒక బాధ్యతాయుతంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ముందే చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే అన్ని జిల్లాలు, మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశం నిర్మాణం అవుతుంది. ఆ దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి
అటువంటి విషయాల దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఉన్నాడు కాబట్టి నా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నాడు కాబట్టి దానిలో భాగస్వామి వారికి చేదోడు వాదుడు కాబట్టి ఆ సేవ చేసే అదృష్ట అవకాశం రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ అదృష్ట అవకాశం రావడానికి కారణము మీ ఆశీర్వాదం, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల శ్రమ, ప్రజల ఆశీర్వాదం. కాబట్టి దాన్ని ఎప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటాఅని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వేములవాడ దేవస్థానం కానీ కొండగట్టు దేవస్థానం కానీ తప్పకుండా వీటి అభివృద్ధికి నేను ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ ఖర్చుతో పనిచేసి కష్టపడి పనిచేసి దాన్ని పూర్తి చేయడానికి ఈసారి నిర్ణయించుకున్నా కాబట్టి తప్పుడు రాజరాజేశ్వర స్వామి వారికి సేవ చేసే అదృష్ట అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ స్వామి వారిని ఆ కొండగట్టు అంజనని వేడుకుంటూ వారి ఆశీర్వాదం మీ అందరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తున్నా. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.